ఎర్లీ భయ్య అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ వస్తున్నట్టు పర్దా మూవీ ఎలా ఉందని డీటెయిల్స్ అయితే ఈరోజు మాట్లాడుకోబోతాం. అండ్ అలాగే కంప్లీట్లీ మన ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మెయిన్లీ ఇప్పుడు ఈ పర్దా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే ఓకే అని నేనైతే చెప్తాను. కొన్ని పాయింట్ల దగ్గర మూవీ హైలైట్ అయింది, కొన్ని పాయింట్ల దగ్గర మూవీ అనేది కొంచెం డల్ అయింది భయ్య. సో పాయింట్లు ఏంటనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మూవీ ఫస్ట్ స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే మనకి స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్తున్నాను. మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మహిళలందరూ పాత ఆచారం ఏదైతే ఉంటుందో ఆ ఆచారం ప్రకారం అయితే తన ఫేస్ ని బయట పడనీయకుండా పర్దాతో కప్పుకొని అయితే తిరుగుతూ ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఫేస్ గానీ బయట కనిపించిందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆమె ఆగ్రహానికి గురవుతుందని చెప్పి మూవీలో మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ఊరి గురించి అయితే. సో ఈ ఊర్లో పుట్టిన ఒక సుబ్బలక్ష్మిగా పుట్టిన అమ్మాయే మన అనుపమ పరమేశ్వరన్ గారు అయితే. సో తను ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, సో అంటే పర్దా రిమూవ్ అయిన తర్వాత ఆ ఊరి కోసం తను ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, అండ్ క్లైమాక్స్లీ ఆ ఊరికి తను ఏం చేయగలిగింది, అండ్ ఇందులో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్స్ ని ఎలా ఇన్వాల్వ్ చేశారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా సఫర్ అయ్యారు, తను ఆ ఊరి కోసం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్లీ కవర్ చేస్తారు రావాల్సిన స్టోరీయే ఈ పర్దా మూవీ. అండ్ ఓవరాల్లీ చూసినట్లయితే ఇందులో ప్లస్ పాయింట్స్ ఏదంటే ప్రీవియస్లీ డీజే టిల్లు ఏదైతే 2 ఉందో మనకి టిల్లు స్క్వేర్ మూవీ, అందులో చూసినట్టు అనుపమ పరమేశ్వరన్ గారికి అండ్ ఇందులో చూసినట్టు అనుపమ పరమేశ్వరన్ గారికి చాలా అంటే చాలా వేరియేషన్ భయ. అండ్ ఎక్స్పెరిమెంటల్ గానే ట్రై చేసింది అనుకోవాలి ఈ కంప్లీట్ రోల్ ఉంది. సో ఓవరాల్ గా అటు హైలైట్ అని చెప్పలేం, ఇటు డ్రాబ్యాక్ అని చెప్పడం, యావరేజ్ గా అయితే నడిచింది ఈ యొక్క కంప్లీట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో. సో అనుపమ పరమేశ్వరన్ గారిని తన క్యారెక్టర్ వైజ్ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ తనకు చాలా కొత్త డిఫరెంట్ రోల్ లో కనిపిస్తుంది కాబట్టి ఒక క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ అనేది మనకి మూవీ చూడాలి రాబోయే అనేది అయితే ఒక క్యూరియాసిటీ అయితే కలగడం అయితే జరుగుతుంది. సో దాని పక్కన పెట్టిన విషయానికి వచ్చినట్లయితే మూవీ స్టోరీ లైన్ అనేది చాలా సింపుల్ గా తీసుకున్నారు. సో ఓవరాల్ తను ఇచ్చినటువంటి 2.5 అవర్ స్టోరీ లైన్ అయితే డెప్త్ గా లాగేసరికి కొంచెం ల్యాగ్ సీన్స్ అనేవి మనకి రిప్రజెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎప్పుడు అవుతుంది రాబోయే అంటే స్టోరీ ఇన్ డెప్త్ లోకి ఎప్పుడు వెళ్తుంది రాబోయే అనే పాయింట్స్ అయితే కొంచెం పైకి లేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మూవీ అనేది వన్ టైం వాచ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, అది కూడా అనుపమ పరమేశ్వరన్ గారిని ఆన్ స్క్రీన్ మీద ఈ పర్టికులర్ క్యారెక్టర్ లో చూద్దామని వెళ్తున్నారు తప్ప మూవీలో ఏదో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయని చెప్పి అయితే ఆన్ స్క్రీన్ మీద చూడడానికి అయితే ఇంట్రెస్ట్ పడరు. సో ఓవరాల్ అనుపమ పరమేశ్వరన్ గారికి ఈ రోల్ అండ్ అలాగే ఇటువంటి క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి మూవీని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో గుడ్ ఐటమ్, కానీ ఇంకా బెటర్ దెన్ అయితే అనుపమ పరమేశ్వరన్ గురించి మనం చూస్తున్నాం. ఇంకా ప్రీవియస్లీ చూసినట్లయితే డ్రాబ్యాక్ వైజ్ చూస్తే మంచి సాంగ్ అనేది లేదు, ఎటువంటి టైటిల్ సాంగ్ అనేది అనుపమ గారికి సెట్ అయ్యేటువంటి సాంగ్ లేదు. ఇంకా ఓవరాల్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఓకే అన్నట్టుగానే నడిచింది తప్ప డెప్త్ గా అయితే మనకి హోల్డ్ చేసేటట్టు అయితే కనిపించలేదు. ఇంకా ట్విస్ట్ వైజ్ చూసినట్లయితే అంత హైలైట్ ట్విస్ట్ అయితే మనం చెప్పలేం, ఎందుకంటే ప్రీవియస్లీ చాలా ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో వచ్చినట్టు మూవీస్ అన్నిట్లో మనం ఇటువంటి ట్విస్ట్ అనేది ఆల్రెడీ చూసే ఉంటాం కాబట్టి ఓవరాల్ అంత ఎక్స్పెక్టేషన్ అయితే మనకి పెట్టుకోలేమనేది నేనే చెప్తాను. సో ఓవరాల్ ఈ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ పర్దా మూవీ ఎలా ఉండదు కంప్లీట్ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయకపోతే వెంటనే ఛానల్ లైక్ చేసుకోండి, అలాగే షార్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్, బై బై.